నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి కూడా అనువంశంగా సంప్రాప్తమైనది. ఈరోజు మీకు తెలియచేసేటువంటి సమస్య సంతానం లేని సమస్య. ఈ సంతానం లేకుండా పోవడానికి అనేక కారణాలు ఉన్నాయండి. స్త్రీలో కూడా అనేక లోపాలు ఉన్నాయి, పురుషుల్లో కూడా లోపాలు ఉన్నాయి. మరి ఈరోజు హాస్పిటల్ చుట్టూ తిరిగి అనేక టెస్టులు చేసి ఆపరేషన్ చేసుకొని కూడా రకరకాలుగా ఏమీ లేదు, మీరు కొంతకాలం ఈ మందులు వాడితే సంతానం అవుతుంది అంటూ కాలాన్ని వృధా చేసి సంతానం లేకుండా పూర్తిగా కూడా విఫలమైపోయి పూర్తిగా వాళ్ళ యొక్క సంతానానికి నోచుకోకపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ సంతానం లేనటువంటి వాళ్ళు మొట్టమొదట తెలుసుకోవాల్సిన ముఖ్యమైన గమనిక, సంతానం లేకుండా సంవత్సరం లోపల కానీ ఖచ్చితంగా వివాహమైన తర్వాత సంతానం లేదు అంటే మీలో ఏ లోపం ఉన్నది అనేది కూడా ఇరువురు కూడా ఖచ్చితంగా చెకప్ చేసుకొని ఏ సమస్య వల్ల మీకు సంతానం లేదు అనేది కూడా మీ గురించి మీరు తెలుసుకోవడం ప్రధానంగా అది మీ జవాబుదారీ. అలా కాకుండా సంతానం లేదు, ఒక స్త్రీ వల్లనే కావడం లేదు అనుకోవడం కూడా పొరపాటు. ఇటు పురుషులు కూడా గుర్తుపెట్టుకోండి. ఇట్లా పురుషులకి ఇట్లా స్త్రీలకు సరైనటువంటి అవగాహన ఉంటే సంతానం జరగడానికి చాలా ఈజీ మార్గాన్ని కూడా మనం చూసుకోవచ్చు. గ్రామాలలో మీకు నేను ఒక చిన్న మొక్కని పరిచయం చేస్తున్నాను. అదే ఈ యొక్క మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు చాలా అందంగా విస్తీర్ణంగా పెరిగేటువంటి ఇది ఒకటి చెట్టు. ఈ చెట్టు ఊడలు కానీ కాయలు కానీ అదేవిధంగా మర్రి పాలు కానీ అదేవిధంగా మర్రి చెట్టు ఈ కొమ్మ చూడండి, ఈ కొమ్మలో చివరగా ఈ విధంగా మొగ్గ వస్తుంది. ఇక్కడ చూడండి మొగ్గ, ఇది మొగ్గ అంటాం. ఇది సంతాన ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఏ విధంగా తోడ్పడుతుంది అనేది కూడా మీకు వివరంగా నేను తెలియచేస్తాను. ప్రధానంగా ఈ మర్రి చెట్టు యొక్క మొదటి భాగంలో కాటేసారంటే రాయితో పాలు వస్తాయండి. ఈ పాలు తీసుకొచ్చుకొని అరటి పండు ఉంది కదండి, దాన్ని ఇట్లా ఇట్లా పొడుగుగా ఉండే పండుకి ఇట్లా దుంక పెట్టాలో ఒక ఇంత కట్ చేసుకొని ఈ పాలు మధ్యలో ఏదైనా ఒక రంధ్రం చేయడానికి ఒక పుల్లో ఒక ఏదైనా ఒక దీంతో చేసి దాని నిండా ఈ మర్రి పాలు పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి చివర్లో ఉన్నటువంటి ఇక్కడ చూడండి ఈ విధంగా మొగ్గ, ఇది మొగ్గ. ఈ మొగ్గను ఈ యొక్క పైన ఇలా పెట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నవిలి శుభ్రంగా తినండి. 1 గంట వరకు కూడా ఎటువంటి ఆహారాలను తీసుకోకండి. మరి ఇది ఇరువురు కూడా చేయొచ్చు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చేయొచ్చు. ఇది ప్రథమ చికిత్సగా మీ గ్రామాల్లో మీరు సొంతంగా ఇంటి దగ్గర చేసుకోవాల్సింది. వీర్య లోపాలు ఏదైనా ఉన్నాయి అంటే దానికి కూడా మీకు చక్కగా నేను ఒక వైద్యాన్ని తయారు చేస్తాను. మర్రి పండ్లు, రావి పండ్లు, మేడి పండ్లు, జీవి పండ్లు, వీటిని వీలైనంత వరకు సేకరించుకోండి. బాగా మెత్తగా దంచి జల్లించి వస్త్రగాళితం చేసిన తర్వాత దీంతో పాటు అశ్వగంధాన్ని కూడా చేర్చుకోండి. వేసుకొని ఈ 5 వస్తువులను లేహంగా చేసుకోవాలనుకుంటే 3 భాగాలు తేనె, 1 భాగం మాత్రం నెయ్యి వేసి దీన్ని పైన బట్టగట్టి ఒక సైడ్కి పెట్టి 48 రోజుల తర్వాత దాన్ని తింటూ వచ్చారంటే, 1 గ్లాసు పాలు సేవిస్తూ వచ్చారంటే అమోఘమైనటువంటి వీర్యవృద్ధి జరుగుతుంది. మరి ఇక్కడ కౌంటింగ్ లేకపోవడము, సరిగా స్తంభించకపోవడము, లేదు స్త్రీలలో వేరే యొక్క దోషాలు ఉన్నాయంటే పీసీఓడి ప్రాబ్లం కానీ రకరకాల సంతానానికి రకరకాలటువంటి సమస్యలు కూడా ఉన్నాయి.
ఆ సమస్యలతో బాధపడుతూ ఉండేవాళ్ళు నేరుగా కూడా వచ్చి వైద్యుడిని సంప్రదించినప్పుడు మాత్రమే పూర్తిగా వాళ్ళకు ఏ విషయం ఎలా చెప్పాలా, ఎంతకాలం వాళ్ళ యొక్క శరీర గుణాన్ని బట్టి వాడాల్సి వస్తుంది, అవన్నీ కూడా తెలుస్తాయి. అంతేగాని ఫోన్లోనే సంతానం కలిగిపోవాలంటే కుదరదండి. సంసారం ఫోన్లో చేయలేరు. అదేవిధంగా వైద్యుని దగ్గర కూడా మీరు నేరుగా కలిసినప్పుడు మాత్రమే సలహాలు, సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఇది కనీస ధర్మంగా మీరు తెలుసుకొని, మరి పీసీఓడి ప్రాబ్లం కానీ, లోపల ట్యూబ్ బ్లాక్ లైన్ అనే సమస్య కానీ, లేదు గర్భసంచి చిన్నదిగా ఉన్నదని కానీ, లేదు ఎగ్స్ సరిగా డెవలప్మెంట్స్ కావడం లేదనే సమస్య కానీ, ఎన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికి కూడా మమ్మల్ని నేరుగా కూడా సంప్రదించవచ్చు. మా దగ్గర తగినటువంటి దానికి మందులను పొంది మీరు మంచి సంతానవంతులుగా అయ్యి మంచి బిడ్డలను కని ఆ యొక్క బిడ్డలతో ఆనందంగా సంతోషంగా కుటుంబ వృద్ధి చేసుకుంటూ ఆ పిల్లలతో సంతోషంగా జీవించాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.